రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని పంచాయతీరాజ్ శాఖ జాతీయ అధ్యక్షులు యలమంచలి బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపిన 10,600 కోట్ల రూపాయల నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రామ పంచాయతీల సిబ్బంది కోరిన విధంగా 30 డిమాండ్లను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని ఆయన హర్షం వెల్లబుచ్చారు. గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యంకు నిధులు, గౌరవ వేతనం తదితర సౌకర్యాలు అన్నింటినీ కల్పించే విధంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు ఈ సమీక్షా సమావేశంలో తీసుకోవడం జరిగిందని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, సర్పంచులు హర్షం వెళ్లబుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సింగంశెట్టి సుబ్బరామయ్య, ప్రతాప్ రెడ్డి, ధనుంజయ యాదవ్, మురళి, మునిరెడ్డి, నాగేశ్వర రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. మీ గ్రామ పంచాయతీలకే ఇస్తామని హామీని ఇవ్వటం జరిగింది. గౌరవ వేతనాలు పెంచుతాను, సరే మేము దారి మళ్లించం, నేను తీసుకోను, ముఖ్యమంత్రి అవ్వగానే మీకు ఇస్తాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. స్థాయి సర్పంచుల సదస్సుకి ఆయన హాజరవటం జరిగింది. ఆ రోజున ఏవైతే ఆయన మా డిమాండ్ల పైన మా సర్పంచులకు హామీని ఇచ్చారో, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మా సమావేశానికి, మా రాష్ట్ర సదస్సుకి వచ్చి హామీలు ఇచ్చారో, ఆ హామీల్ని ఆయన గద్దెనెక్కిన తర్వాత మర్చిపోకుండా విడుదల చేసినందుకు, ఇతర హామీలను కూడా నెరవేర్చడానికి ఆ యొక్క బిల్లుల్ని పాస్ చేసినందుకు హృదయపూర్వక చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు లేకుండా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవళ్ళైతే తప్పులు చేశారో ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అడ్డగోలుగా ఊరినే సోషల్ మీడియాలో వాట్సాప్ ఊరినే పోస్టింగ్ చేశారని 70 ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణ గారిని అర్ధరాత్రి తీసుకెళ్ళి 5 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినట్టు ఇక్కడ ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం ఈ ప్రభుత్వంలో నడవదు. మీరు చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన రాయలసీమ పర్యటనకు వస్తే పోలీసుల అలవాట్లో పొరపాటుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని గృహ నిర్బంధాలు చేసి అరెస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా తెర్రలు కట్టడం, షాపులు మూయించేయటం, ముఖ్యమంత్రి గారు వెళ్ళే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో మరి ఆ రహస్య పర్యటనలాగా ఏర్పాటు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెర్రలు కట్టవద్దు, షాపులు మూయించవద్దు, బారికేడ్లు కట్టవద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే లోకేష్ బాబు సిపిఎం నాయకుల్ని అరెస్ట్ చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది బహిరంగంగా. అంటే ప్రభుత్వం అంత ప్రజాస్వామికంగా ఉంది కనుక చట్టానికి లోబడి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించడం జరుగుద్ది. చట్టాన్ని వదిలి చట్టానికి దూరంగా ఎవళ్ళు పారిపోలేరు. అది హిందీలో సామెత ఉంది, చట్టానికి చేతులు చాలా పొడవైనవి, బారాటివి. ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది.